హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే పెద్ద చిక్కుడు పప్పుల చిక్కుడు ఉంటాయి కదా, ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానో చూసేద్దాం రండి. ముందుగా అయితే చిక్కుడుకాయలన్నీ ఒలుచుకొని వాటర్లో అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని వాటర్లో వేసుకొని అయితే నీట్గా కడిగేసి మొత్తం కడిగేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత పోపు అయితే పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూను జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కడిగి పక్కన ఉంచుకున్న చిక్కుడుకాయల్ని ఆయిల్లో వేసుకుందాం. మొత్తం ఆయిల్లో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అవన్నీ మంచిగా మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి అవి లైట్గా మగ్గనివ్వాలి. వాటర్ అంతా పోయింది కదండి, చూసారా? వాటర్ అంతా పోయింది. ఇవి లైట్గా మగ్గిపోయాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారా, చిక్కుడుకాయలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మనం రుచికి తగినంత సాల్ట్ అయితే ఇప్పుడు చిక్కుడుకాయల్లో యాడ్ చేద్దాం. 1 స్పూన్నర అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. మీరు ఎన్ని చిక్కుడుకాయలు తీసుకుంటారో దాన్ని బట్టి మీ రుచికి తగినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. చూసారా, మగ్గిపోయినాయి. సాల్ట్ వేసిన తర్వాత ఇవి నీట్గా మగ్గిపోయినాయండి మొత్తం. ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు ఈ టమాటాలు మొత్తం మగ్గేదాకా ఒక 15 నిమిషాలు సన్నని మంట మీద బాగా ఉడకనివ్వాలన్నమాట. చూసారా, టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా అయితే మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం మీరు రుచికి తగినంత అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. చిక్కుడుకాయలు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. లైట్గా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని, కారం వేసిన తర్వాత ఏ కూర అయినా సరే ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ సన్నని మంట మీద ఉడకనిచ్చుకుంటే అప్పుడు కారం కూడా మంచిగా మగ్గి ఆ కర్రీకి పట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఫైనల్గా అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే చిక్కుడుకాయ టమాటా అయితే ఇలాగే చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సూపర్ ఉండిద్ది టేస్ట్. బాయ్ బాయ్.